శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 15 నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా సప్తమ స్థానంలో 3 గ్రహాలు, అష్టమ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఓన్లీ గురుగ్రహం మాత్రమే 11వ స్థానంలో మీకు అనుకూలంగా ఉంటూ, అది కూడా అత్యంత బలవంతుడై పునర్వసు తన సొంత నక్షత్రం మీద ఈ వారం అంతా సంచరించడం, జాతకుడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా గురువు యొక్క అనుగ్రహంతో, అంటే గురువు లాంటి ఒక స్నేహితుడో ఒక మిత్రుడో మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా 5వ స్థాన ఫలితాలు అంటే అది మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి, అలాగే ఆర్థిక పరంగా మీకు రావాల్సినటువంటి ధనం, ఎవరినైతే మీరు ఏదైతే సాధించాలని ఆలోచనలో ఉన్నారో, ఏ విషయం అయితే పని అవుతే బాగుంది అనుకుంటున్నారో అది ఈ వారంలో మీకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమాధిపతిగా అనుకోని ఆకస్మిక లాభం లాంటిది, అది ఏదైనా ఒక ఫర్మ్ లైసెన్స్ అవ్వచ్చు, లేదంటే ఒక ధనం అవ్వచ్చు, ఒక బ్యాంకు లోన్ లాంటిది, ఏదో ఒక శుభవార్త ఆర్థిక పరమైనది వింటారు. అంటే ఈ గురుగ్రహం ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు, అంటే మంచి జ్ఞానం ఇచ్చే అవకాశం ఉంటుంది, సంతానం యొక్క అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఏంటంటే ఒక గుప్త నిధి లాంటిది కూడా లభిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక ఆధ్యాత్మిక నిధి అనుకోవచ్చు, ఒక జ్ఞానం అనుకోవచ్చు. ఒక గురువు సహకారం ఈ రాశి వారికి బాగుంది. అందుకని నిరంతరం మీరు గురువు యొక్క దక్షిణామూర్తిని కానీ, దత్తాత్రేయుని కానీ ఈ వారం అంతా ఆరాధించడం వల్ల ఎటువంటి సమస్య అన్నా పరిష్కారం అవుతుంది. అయితే సప్తమ స్థానంలో కుజగ్రహం, ఇది కొంతవరకు ఈ రాశి వారికి కుజుడు శుభుడైనప్పటికీ కూడా సప్తమ స్థాన సంచారం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాలు రావడం కానీ, జీవిత భాగస్వామి కొన్ని అనుకోని సమస్యలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. వాళ్ళకైనా కొద్ది దగ్గర బంధువులకు ఇబ్బంది రావడం, ఏదో రకంగా ఆవిడ స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే పార్ట్నర్స్ ఇతరులతో కలిసి మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అది మీ పార్ట్నర్స్ అవ్వచ్చు, మీ దగ్గర కింద పనిచేసే వ్యక్తులు కూడా మీకు అపకారం చేసే ప్రయత్నంలో ఎదుట వారితో, అంటే అపోజిషన్ వారితో కలిసి ఇబ్బంది పెట్టే సూచనలు కనబడుతుంటాయి. ప్రధానంగా బుధుడు లాభాధిపతిగా బుధుడు సప్తమ స్థానం, అంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే సప్తంలో ఈ రాహువు, ఈ కుజ, అలాగే రాహు, బుధ ఇవన్నీ కూడా కొద్దిగా విపరీతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిన గ్రహాలు మాట. అందువల్ల ఈ గ్రహాలు మిమ్మల్ని ఏదో రకంగా విపరీతమైన కోపానికి, ఇరిటేషన్కి గురి చేస్తుంటాయి. ఎదుట వాళ్ళు మన మీద ఆధిపత్యం చేసే ప్రయత్నం చేస్తారు. మనం చెప్పిన మాట వినకుండా వాళ్ళకి నచ్చిన విధంగా చేయడంతో చాలా వరకు ఓర్పుతో సహనంతో పాటిస్తే తప్ప మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. ఎందుకంటే అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని, అలాగే రవి, ఈ రెండు కూడా ఆకస్మికంగా కొన్ని వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేసుకుంటాయి. చివరికి ఏదైనా మనమే తప్ప ఒప్పుకోవాలి తప్ప, మనమే ఇబ్బంది పడాలి తప్ప ఎవరి వాడు ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే అష్టమ శని కొన్ని సందర్భాల్లో మనం ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత పెర్ఫెక్ట్గా ఉన్నా ఏదో ఒక అపవాదం, ఏదో చికాకు రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా జాతకుడు ఈ వారం అంతా కూడా చాలా వరకు భగవంతుడి మీద భారం వేసి తన పని తను చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా అటు రాష్ట్రాధిపతి రవి కూడా అష్టమ స్థాన సంచారం జరగడం వల్ల, శని భగవానుతో కలియడం వల్ల మరి కొంతవరకు హెల్త్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీకు అనారోగ్య సమస్యలు కాకపోయినా మీ తండ్రి గారికో, మీ కుటుంబంలో ఎవరికో హెల్త్ పరమైన ఇబ్బందులు కూడా రావడం వల్ల కొన్ని మానసిక చికాకులు, ఇబ్బందులు, విపరీతమైన టెన్షన్స్ ఈ వారం అంతా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల చివరికి ప్రతి సమస్య చాలా సున్నితంగా, సింపుల్గా మీకు పరిష్కారం అవుతుంది. ఈ వారంలో మనకి ఉగాది నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ రాహు, కేతువు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది. అంటే దీనివల్ల సంపూర్ణంగా రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది.
కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది, ఈ కాలసర్ప దోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్ రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో, ఈరోజు వాళ్ళు కనీసం అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్కటి, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ పెళ్లి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఈ బంగారు సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా, మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.